మా గోపియే గెలిచాడు. వెళ్ళు, గుళ్ళోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకురా. మీరు కూడా రండి. నేనా? నేను రానులే, నువ్వు వెళ్ళు. ఏ? దేవుడికి నాకు ఒక చిన్న పేచీ వచ్చింది, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు. నేనున్నాగా, రండి, దేవుడితో చెప్పి రాజీ చేస్తాను. నిజమే గోపి, నీది నిస్వార్థ నిర్మల హృదయం దేవుణ్ణి కూడా జయించగలదు. గోపి, నేను ఎప్పుడైనా తర్వాత వస్తాలే, నువ్వు వెళ్ళు. దేవుణ్ణి చూసి త్వరగా వచ్చేసే, నేను ఇక్కడే ఉంటాను. వెళ్ళు. స్వామి, ఏమిటి ఈ లీల? వెలుగును చూపినట్టే చూపి నా బ్రతుకును మళ్ళీ చీకటి చేశావి. నా బిడ్డ ఏమైపోయాడు? నా బిడ్డను నాకు మళ్ళీ ప్రసాదించు స్వామి. స్వామి, మా నారాయణ ఇక్కడికి వచ్చాడా? వాడి కాలు ఎలా ఉంది? నయమైందా? ఏడివాడు? నాకు చూపించు. మాట్లాడము స్వామి. నారాయణ! గోపి! టీచర్! గోపి! నేను టీచర్ని కాదు బాబు, నేను మీ అమ్మని. మీ అమ్మని బాబు. అమ్మవా? అవును బాబు. ఏది, ఒక్కసారి నన్ను అమ్మ అని పిలువు బాబు. అమ్మా. బాబు, నా బాబు. అయితే నారాయణ మాట నిలబెట్టుకున్నాడు, నాకు అమ్మని పంపించాడు. ఏమిటి బాబు? ఏ నారాయణ? మా నారాయణ దేవుడి దగ్గరికి వెళ్ళాడుగా, దేవుడితో చెప్పి నాకు అమ్మని నాన్ని పంపుతానన్నాడు. నాన్న వరకే పంపించాడు, ఇప్పుడు అమ్మని పంపించాడు. నాన్నని పంపించాడా? ఎవరు బాబు మీ నాన్న? నీకు తెలీదు? పెద్ద జమీందారు గారు కుమారుడు చిన్నబాబు గారు. ఆయన మీ నాన్నని ఎవరు చెప్పారు బాబు? ఆయనే చెప్పారమ్మా. ఎర్రటి విషయం తాగుతుంటే నేను వద్దన్నాను, ఆయన మానేశారమ్మా. బాబు, నా బాబు, మీ నాన్నగారి చేత తాగుడు మానిపించాం, మీ అమ్మ కన్నీళ్లు మాయం చేశాం. గోపి, మీ నాన్నగారు నిన్ను బాగా చూస్తారా? వారికి నువ్వంటే ఇష్టమేనా బాబు? ఇష్టం కాకపోతే నన్ను అనాథాశ్రమం నుంచి వాళ్ళ ఇంటికందో తీసుకొస్తారు. అమ్మా, నేను పెద్ద అయ్యాక నన్ను జమీందారుని కూడా చేస్తారంట. గోపి, స్వామి, నా ప్రార్థన ఆలకించావా? దేవుడు నారాయణ ప్రార్థన కూడా ఆలకించాడు. అరే, పెద్ద చిక్కు తెచ్చి పెట్టాడే. ఏమిటి బాబు అది? ఒక్కమ్మని పంపమంటే మా నారాయణ ఇద్దరమ్మని పంపించాడు. ఇద్దరమ్మలా? రెండో అమ్మాయి ఎవరు బాబు? మా నాన్నగారు ఇంకో అమ్మని పెళ్లి చేసుకోబోతున్నారుగా. పెళ్లి చేసుకోబోతున్నారు? నీకు ఇష్టం లేదా చెప్పు, ఆయనతో చెప్పి మనిపించేస్తాను. అన్న మాట వింటారమ్మా. గోపి, రామ్మా, నాన్నగారిని చూపిస్తాను. వారు ఇక్కడే ఉన్నారా బాబు? అవును, బయట మెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, అందులో నీకు కూడా గడిపిస్తాను. రామ్మా. వద్దులే బాబు, మీ నాన్నగారికి నేనంటే కోపం. ఎందుకు? స్కూల్లో నేను కొట్టేవనా? ఇప్పుడు కాదులే బాబు, నువ్వు పెద్దవాడు అయ్యాక చెప్తాను. మరి నేనెక్కడ ఉండాలి? నాన్నగారి దగ్గర, నీ దగ్గర? ఆయన దగ్గరే ఉండు గోపి, అదే నీకు తగిన చోటు. అక్కడే ఉండు. గోపి, గోపి! అరుగు, నాన్నగారు పిలుస్తున్నారు. వెళ్ళి బాబు, వెళ్ళు. గోపి, ప్రసాదం తీసుకో. చూడు బాబు, నన్ను చూసినట్టు నాన్నగారికి చెప్పకు, వారు కోప్పడతారు. సరే, చెప్పలే. గోపి, గుళ్ళో ఎంతసేపు ఏం చేస్తున్నావు? మీకు తెలీదా? భలే తమాషా జరిగింది. ఏమిటి? దేవుడు ముఖంలో నారాయణ కనిపడ్డా. అంతలోనే మళ్ళీ మాయమైపోయాడు. అలాగా? సరే, ఆలస్యం అయిపోయింది, ఇంటికి పోదాం పద. నాన్నగారు తీసుకోండి. ఏమిటిది?
దేవుడి ప్రసాదం బాగుంటుంది, తినండి. ఎలా ఉంది? తీయగా ఉంది. నీ చేతులతో పెట్టావుగా, మరీ తీయగా ఉంది. పద. కన్న తండ్రి కౌగిలిలో నా బిడ్డ ఈనాటికి నా నోము ఫలించింది. నాకు తెలుసు బాబు గారు, నాకు తెలుసు. అబ్బాయి గారు మీ మాట కాదనరని నాకు ముందే తెలుసు. అవును. మరొక చిన్న విషయం, మీరు కూడా కాదనకూడదు. ఎంత మాట సరిగిపండి. చిన్నబాబు పెళ్లి ఈ ఇంట్లోనే జరగాలని వాళ్ళమ్మ పదే పదే అంటుండేది. అందుకు అభ్యంతరం ఏముంది? అలాగే కానివ్వండి. ఇది మాత్రం నాకు పరాయిల్లా, ఇది మా ఇల్లే. అయితే నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకొని ముహూర్తానికి 2 రోజుల ముందుగానే పెళ్లి కూతురుతో సహా తరలి వస్తాం. శుభం. నమస్కారం. ఏమిటి నాన్నగారు, పెళ్ళినాడు కూడా అలా ఉన్నారు? ఇది నవ్వండి. నవరు? మీరు అలా ఉంటే నాకు బాగుండదు. నవ్వండి. ఉండండి, మొగతమ్మని చూసి వస్తాను. ఏ చిట్టుబాబు, మా జోరుగా ముస్తాబయ్యారు. పెళ్లి ముస్తాబే? పెళ్లి నాకు కాదు, మా నాన్నగారికి. స్వామి, నీ సన్నిధిలోనే వారిని వివాహమాడాను. మనసు రాయి చేసుకొని నీ సన్నిధిలోనే వారి నాన్నగారికి మాట ఇచ్చాను. కానీ ఇప్పుడు వారి పెళ్లి బాజాలు చెవిన పడితే ఎందుకో నా మనస్సులో మంటలు రేగుతున్నాయి. నన్ను రక్షించు స్వామి. ఇచ్చిన మాట నిలబెట్టుకోగల మనోధైర్యాన్ని, శక్తిని నాకు ప్రసాదించు. మొగతమ్మ భలే బాగుంది. రజని, నువ్వు చాలా అదృష్టవంతురాలి. పెళ్లి కాకముందే నీకు ఇంత రెడీమేడ్ కొడుకు. మీ ఆయనకి ఇది 2వ పెళ్ళా? కొత్తమ్మ, తలతల మెరిచిపోతున్నావే, నాటుకోలేదు. ఏం వేషం? చాలే నోర్మి, నీకు ఇక్కడేం పని? పెళ్లి కొట్టుని చూడొద్దు, ఈ పెళ్లి చేయించేది నేనే. మిడికెవలే? నువ్వు మంచమ్ము కాదు. ఉండు, నేను చేసుకోవద్దని మా నాన్నతో చెప్తాను. మా టీచరమ్మని తీసుకొచ్చి నానికి పైకి వేసేస్తాం. ఏమిటి, నీకు ఇంకో అమ్ముందా? ఉంది, చాలా మంచిది. ఉండు, నువ్వు నన్ను కొట్టావని చెప్తాను, నీ ముక్కు కోసేస్తుంది. అరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మా ఇష్టం, ఇది మా ఇల్లు. నువ్వు అధికాంక్ష. నాన్న, ఇందులో ఏదో గూడుపుటాని ఉంది. వీడు నిజంగా దిక్కులేని పిల్లవాడే అయితే ఈ ఇంట్లో ఇంత పెత్తనం చెలాయిస్తాడా? మీకు జ్ఞాపకం ఉందా? ఆ రోజు చిన్నబాబు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వీడు వచ్చి పిలవగానే చటుక్కులు లేచి వెళ్ళిపోయారు. నువ్వేం భయపడకమ్మా, అదంతా నేను చూసుకుంటాగా. ఇక్కడి నుంచి తగ్గు. నువ్వేమి సైట్ చూస్తే నాకేం భయమా? నేను ఎవరినో తెలుసా? ఎవడ్రా నువ్వు? పెద్ద బాబు గారు మనవడు, చిన్న బాబు గారు కుమారుడు, చిట్టి బాబు గారిని. నేను పెద్ద అయ్యాక జమీందారుని కూడా అవుతాను. చాలా దాకా ఉంది వ్యవహారం. నువ్వు జమీందారు అవుతావా? ఇక్కడి నుంచి పోతావా లేదా? పోతాను. ఉండు, నువ్వు నిద్ర అయ్యేటప్పుడు నీ మీసాలు కత్తిరించేస్తాను. మండిపోలే. నాన్న, ఇందులో ఏదో మోసం ఉంది. పెళ్ళైన తరువాత ఈ ఇంట్లో నా బ్రతుకు దాసీ కన్నా హీనమవుతుంది. నువ్వేం భయపడకమ్మా. ఈ పెళ్లి కాని ఆస్తంతా చేజిక్కించుకొని ఆ ముసలి జమీందారును ఒక మూల కుక్కలా కూర్చోపెట్టకపోతే మళ్ళీ నన్ను ఈ పేరుతో పిలవద్దు. అయినంత చేతగానే వాడేం కాదు. ఇటువంటి వాళ్ళని ఎంతమందిలో చూశాను. నువ్వే చూస్తావుగా. ముందా 3 ముళ్ళు పడని. విన్నారా బాబు? వదలండి, ఆడు తోలు చెప్తాను. మనం తొందరపడితే ఈ పెళ్లి అయిపోతుంది. మనమే నవ్వులు పాలవుతాం. ముందు ఈ పెళ్లి కానీ తర్వాత చూద్దాం. సిద్ధం.